పేరు పేరున ఒక్కొక్కరు ఒక్కొక్క మడి కోసం అటువంటి వారి చేత దశాక్షర విరాట్ విరాట్ పురుషుని యొక్క వర్ణన స్థుతి కలిగినటువంటి ఆ యజ్ఞ పురుషుడైనటువంటి ఆ మహావిష్ణువును స్థుతించేటువంటి వేదం యొక్క విరాట్ శబ్దానికి గొప్పదైనటువంటి ప్రత్యేకంగా 10 మంది విద్వాంసుల చేత మనం చేయాలి. మనం నేను అన్నాను అన్నగారు, మనం వేదం చదువుకున్నాం కదా, మనం పారాయణ చేసుకున్నాం. నువ్వు అన్నది కూడా వాస్తవమే, కానీ విద్వాంసులు మన ఇంటికి రావాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సంధ్యావందనాలు ఉపవాసం చేయాలి, జపతపాదులు చేయాలి, దేవతార్చన చేయాలి, నిద్రించాలి. ఈ పుణ్యాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి. దీనికి సాక్షిభూతంగా ఎవరున్నారు? సర్వతి సాక్షిభూతం, పరమేశ్వరుడే సాక్షి. ఆయనకి ఎన్నో కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు అలా ఉన్న నాన్నగారి యందు మా కుటుంబం యందు ఉన్నటువంటి శిష్య వాత్సల్యం చేత నేను ఉండి దీన్ని శ్రవణం చేసి తథాస్తు చక్కగా చేశారయ్యా, నీకు ఆశీర్వదించడానికి నేను వస్తాను అని చెప్పి వారు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా వారికి కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నామని తెలియజేస్తూ స్వామివారికి భక్తి శ్రద్ధగా సాష్టాంగ ప్రణామం చేస్తూ వారిని శాస్త్రాబ్ది పారదృష్వ సంగహీనం తపోనిధి భజే శ్రీ భారతీ గురుభద్రం గదా. షడ్భిర్గైరుపేతాయ వివిధైరపి శాశ్వతాయ నమః వేదాయ చంద్రాయ. భగవత్పాదుల యొక్క వచనానుసారం, వేద పురుషుడి యొక్క ఆజ్ఞానుసారం ప్రతి ఒక్క బ్రాహ్మణ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క వ్యక్తి వేదాధ్యయనం ఆచరించి ఆ వేదోక్తమైనటువంటి కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధి ద్వారా పరమపురుషార్థాన్ని పొందాలి. ఈ యొక్క జన్మ యొక్క వైశిష్ట్యం ఎప్పుడు మనకి అది విశిష్టంగా మనకు తెలుస్తుందంటే, జన్మ సార్థక్యం చేసుకోవడానికి మనం ఈ జన్మని ఉపకరించుకుంటే అది చరితార్థం అవుతుంది. అత్యుత్తమమైనటువంటి సాధన ఈ తపస్సు. తపస్సు అంటే వేద తపస్సే తపస్సు. అది పరమాత్మని వేదై సాంగ పదక్రమోపనిషదే గాయంతి సామగా అని మనకి భాగవతంలో చెప్పినట్టు, కేవలం ఒక పదము ఒక క్రమము కాకుండా వరుసగా ఈ సంవత్సరం నుంచి మొదలడి పద క్రమ జట ఘన ఇత్యాది మూలంతో ఆరంభమైంది. తదుపరి అంతా కూడా ఒక నియమపూర్వకంగా ఒక తపస్సుగా చేయాలన్నటువంటి ఈ యొక్క ప్రేరణ ఒక మహాపురుషుని యొక్క సంకల్పం. అది వారి తాతగారి, వీరి తండ్రి గారి యొక్క అత్యుత్తమమైనటువంటి జీవన ఆ నియమం చేత అది అవి అది ఇలా విస్తరిస్తున్నది. ఈ వేద ధర్మము, ధర్మం అంటేనే వేద, అట్టి ఆ వేద ధర్మము బాగా ప్రవర్తించాలి. లోకానికి శాంతి, లోకానికి సుభిక్షం దేని ద్వారా వచ్చేది అంటే ఇటువంటి సత్కర్మల ద్వారా. కావున పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం చేత, సద్గురువుల యొక్క కృప చేత మహత్తరమైనటువంటి దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో పరమాత్మ
చెప్తారు. నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతారు. కైలాసవా వైకుంఠం అంటే మొత్తంతా ఎక్కడగా గానము అంటే వేదగానమే. ఎక్కడైతే వేదనాదం ప్రతిధ్వనిస్తుందో అక్కడ పరమాత్మ సాన్నిధ్యమై ఉంటారు. ఈ సత్కర్మ వల్ల లోకమంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటుంది. హరి